జై వాసవి. నేను బత్తలకుండలోండి కల్పన మాట్లాడే. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక క్రాఫ్ట్, ఈ క్రాఫ్ట్ కొల్ల ఈజీ. ఇప్పుడు బిడ్డలకు లీవ్గా ఉండేదానికి బిడ్డల్ని పెట్టి కూడా మనం ఈ మరి క్రాఫ్ట్ చేయొచ్చు. అది ఏమి అట్లాంటి మరి ఫ్లవర్ వాష్లా ఈ మరో బటర్ఫ్లై వచ్చి అట్లే పరంది వచ్చేట్లాగా మనకు ఉండేట్లాగా కట్ వర్క్ డిజైన్ దా మనం ఈ మరి పెద్ద బటర్ఫ్లై, ఈ మాదిరి చిన్న బటర్ఫ్లై మరి కట్ చేసేది ఎట్లా అట్లా చూపించపోయా. ఇప్పుడు మనం దీన్ని ఒక ఫ్లవర్ వాష్ దీంట్లో కూడా ఈ మాదిరి డిజైన్ చేసి మనం పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు నేను చూపించపోయాను. ఈ మాదిరి ఒక అట్టల్లో మనం ఈ మరి ఓ బటర్ఫ్లై మనం ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. దాని వెనక OHB షీట్ ఇటు కావాలా. దాన్ని ఈ బటర్ఫ్లై పైకి పెట్టి మనం మార్కర్ పెన్నుల మనం అట్లనే మనం ఈ బటర్ఫ్లై ఎట్లుందో అదే మాదిరి మనం ఇట్లా వరంజుకోవాలా. ఇట్లా వరంజుకోవాలా. ఇది వరంజింది నేను ఫుల్గా చూంచా. ఇప్పుడు మనం ఫుల్గా వరంజాయా. ఈ వరంజిన దాన్ని ఈ రెక్క వరకు ఇంతవరకు అట్లే కట్ చేయాలి. కట్ చేసి ఇంతవరకు కొంచెం తావు OHB షీట్ కట్ చేయకూడదు. ఈ రెక్కల్ని మట్టు మనం ఇట్లా కట్ చేసి ఎత్తుకోవాలి. ఎత్తునేసి దీని వెనకాల మనం గోల్డ్ కలర్ పెయింట్ని మనం కొట్టాలి. చూంచా. ఇప్పుడు మనం ఈ వరంజిన దీన్ని మనం కట్ చేయాలి. కట్ చేసేది ఎట్లా అంటే చూంచాను. ఇప్పుడు ఈ బటర్ఫ్లైని మనం కట్ చేయపోయాము. కొంచెం కట్ చేసిండ దాన్ని మీకు చూపించింది కోసం ఇప్పుడు కట్ చేయపోయాను. ఇట్లా కట్ చేసేసి ఈ పగుది ఈ రెక్క మట్టుందా మనం కట్ చేయాలా. ఈ పగుదిని మనం కట్ చేయకూడదు, అట్లే ఉడ్చిడవాలి. ఇప్పుడు ఈ రెక్క ఇదంతానే మనం కట్ చేస్తాయి. కట్ చేసి కంచిగా ఈ బటర్ఫ్లైని మనం ఇట్లనే మడకుకోవాలి. మడకి ఈ తావు మనం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఆ బటర్ఫ్లై తూకినట్లు ఇట్లా విరిజినట్లుగా ఉండు బటర్ఫ్లై. ఇప్పుడు మీకు తెలుసును ఈ మాదిరి విరించినట్లుగా ఉండు. దీనికి అడుగున మనం గోల్డ్ కలర్ పెయింట్ కొట్టాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ పొయ్యాలి. ఈ రెక్కకంతా నేను పూసేస్తే అది ఇప్పుడు మీకోసం ఎట్లా పూసేది అట్లాంటి చూస్తా. దీన్ని ఇట్లే మనం ఆ రెక్కని ఫుల్గా ఆ కట్ చేసిన దాని మీద పడకుండా ఆ బటర్ఫ్లై మట్టు మనం పెయింట్ పూసుకోవాలి. ఇప్పుడు పెయింట్ పూసాయా దానికి మనం ఇట్లా తిప్పి చూసేటప్పుడు మనకి ఇట్లా ఉన్నో దీన్నిదా మనం ఆ ఫ్లవర్ వాష్లో మనం ఇట్లా అంట పెట్టేటప్పుడు ఆ బటర్ఫ్లై మట్టు తనీగా తెలుసును. దాన్ని చూచాను. మన ఈ మాదిరి OHB షీట్ల 3 బటర్ఫ్లై పెద్దదిగా చిన్నది ఈ మాదిరి కూడా వరంజి మనం పెట్టచ్చు. కొళ్ళనస ఉన్న ఇది ఇప్పుడు ఫ్యాన్ గాలికి ఆ రెక్కలు ఆడేటప్పుడు కొళ్ళనస ఉన్న దీన్ని మనం అడుగున ఒక కలర్లో ఏదైనా ఒక పేపర్ పెట్టి దాన్ని పెట్టి ఇంకా కొళ్ళ నసున్న చూంచా. ఈ మరి బ్లాక్ కలర్ పెట్టి కూడా మనం ఈ మరి చేసేటప్పుడు నేల మనకు ముగ్గుకు నడిమిదాలు ఈ మార పెట్టేటప్పుడు ఆ బటర్ఫ్లై రెక్కలు ఆడేటప్పుడు చూసేందుకు కొళ్ళ నసును దీన్నే ఒక రోల్గా ఈ మాదిరి ఒక రోల్గా ఉండే దాంట్లో బాటిల్ ఆ మారి ఉండే దాంట్లో ఇట్లే చుట్టి కూడా మనం పెట్టచ్చు. ఇప్పుడు ఆ మాదిరి రోల్లో అడుగున బ్లాక్ కలర్ పెట్టి మనం ఈ మాదిరి చుట్టి ఇట్లా పెట్టేటప్పుడు కొళ్ళ నస్తున్న ఫ్యాన్ గాలికి ఆడేటప్పుడు
బటర్ఫ్లై వచ్చి రెక్కల్ని ఆడిమించేట్లా కొళ్ళ నస సూపర్గా ఉన్న. అదే మాదిరి ఈ బటర్ఫ్లైని గోల్డ్ కలర్ ఫోమ్ షీట్ని పెట్టి ఈ మాదిరి బాటిల్లో మనం పెద్ద బటర్ఫ్లై చిన్న బటర్ఫ్లై ఈ మాదిరి పెట్టి ఒక చెట్టుకి నడిమిద్దాల ఆ బటర్ఫ్లై ఉండేట్లాగా మనం పెట్టచ్చు. కొల్ల నస ఉన్న అదే మరి దాని పైకి మనం ఈ మాదిరి పూలు అంతా మనం పెట్టి డెకరేషన్ చేసేటప్పుడు కొళ్ళ సూపర్గా ఉండు. ఇది ఈజీ అయిన వర్క్. చూసేసి ఎట్లా ఉంది ఇంటానని చెప్పండి. థ్యాంక్ యూ.